కథ ఒక మంత్ర మాయమైన తోట చుట్టూ తిరుగుతుంది. దీన్ని మాయారాత్రి తోట అని పిలుస్తారు. ఇది సూర్యుడు అస్తమించిన తర్వాతనే వికసిస్తుంది. ఇందులో ఉన్న పూలు వెండి వెలుగుల్లో ప్రకాశిస్తూ ఉంటాయి. ఒకరోజు లీనా యొక్క పెంపుడు పిల్లి జాస్పర్ దారి తప్పి మాయా తోటలోకి ప్రవేశించింది. దాన్ని వెతుక్కుంటూ వచ్చిన లీనా ఆ తోటలోకి ప్రవేశించగానే ఆ తోటను చూసి ఆశ్చర్యపోయింది. తోట ఆమె ముందు ఒక కలలాగా ప్రత్యక్షమైంది. లీనా మాయారాత్రి తోట ప్రవేశ ద్వారం వద్ద విశాలమైన కళ్ళతో నిలబడి చూస్తుంది. అక్కడి ప్రతి పువ్వు రంగులతో మెరిసిపోతుంది. గాలికి అవి నృత్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది. మాయారాత్రి తోటకు కాపలా కాస్తున్న మంత్రగత్తె సెలీనా లీనా రాకను గమనించింది. ఇంత ధైర్యంగా ఈ మాయారాత్రి తోటలోకి ప్రవేశించింది ఎవరు? హఠాత్తుగా వినిపించిన స్వరానికి వెనక్కి తిరిగి చూసిన లీనా తన ముందర కనిపించిన మంత్రగత్తె సెలీనాను చూసి భయంతో తడబడింది. దయచేసి నన్ను క్షమించండి, నేను నా జాస్పర్ని వెతుకుతూ వచ్చాను. మీ జాస్పర్కు దాచిపెట్టిన వస్తువులను కనుక్కునే అద్భుతమైన నేర్పు ఉంది. కొద్దిమంది మాత్రమే ఈ తోటలోకి ప్రవేశించగలరు. అప్పుడే జాస్పర్ పొద నుండి బయటకి వచ్చింది. తన సొగసైన శరీరం పువ్వుల పుప్పొడితో తడిసిపోయింది. ఓ జాస్పర్, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను నీకోసం వెతుకుతూ వచ్చాను. మంత్రగత్తె సెలీనా తోట యొక్క మాయాజాలం మరియు దాని సున్నితమైన స్వభావాన్ని వివరించింది. లీనాను దాని రహస్యాలను ఉంచమని హెచ్చరించింది. లీనా నిశ్శబ్దాన్ని గమనించి సెలీనా ఆమెకు మెరిసే ద్రవాన్ని ఇచ్చింది. దీన్ని స్వీకరించు. ఇది నీ హృదయాన్ని తోటకు బంధిస్తుంది. దానికి హాని కలిగించే వారితో నువ్వు ఎప్పుడూ మాట్లాడకుండా చేస్తుంది. నాకు చాలా భయంగా ఉంది, కానీ నేను దీన్ని స్వీకరిస్తాను. లీనా సంకోచిస్తూనే చిన్న గాజు సీసా నుండి మెరిసే ద్రవాన్ని తాగుతుంది. ఆమె ముఖం భయం నుండి ఆశ్చర్యానికి మారుతుంది. సెలీనా ప్రశాంతమైన చిరునవ్వుతో చూస్తుంది. తెల్లవారుజాము సమీపిస్తున్న కొద్దీ సెలీనా లీనాను తోట అంచువైపుకు నడిపించుకుంటూ వెళ్ళింది. నువ్వు ఇప్పుడే వెళ్ళాలి, కానీ గుర్తుంచుకో, నీకు అవసరమైతే తోట ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటుంది. లీనా మాయారాత్రి తోట అంచున జాస్పర్తో నిలబడింది. తెల్లవారుతుండగా తోట సాధారణ అడవిగా మారిపోవడం ప్రారంభమైంది. తను ముందుకు కదులుతూ వెనక్కి తిరిగి చూసింది, కానీ తోట అప్పటికే మాయమైంది. అయినప్పటికీ ఆమె తోటలోని మాయాజాలాన్ని అనుభవించింది.